వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఆ ఆలయంలోనికి అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ళు ప్రవేశించకూడదు. ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? సాధారణంగా ఏ గుడికైనా కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించుకుంటాం. కానీ ఆ గుడికి మాత్రం అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ళు కలిసి వెళ్ళకూడదు. అలాంటి వింత ఆలయం భారత్లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎందుకని ఈ నిషేధం విధించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు బోలాశంకరుడి ఆలయం. ఈ శివాలయాన్ని 7-8వ శతాబ్ద కాలంలో కాలచూరి పాలకులు ఎరుపు నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారు. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లలోనే నిర్మించారు. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడు. రోజు అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేది. కానీ ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకొని ఆలయంలోనికి వచ్చినది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో అప్పటి నుంచి సోదరీమణులు ఈ ఆలయంలోనికి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్కా తమ్ముడు అన్నా చెల్లికి మాత్రమే ప్రవేశం లేదు. అలానే అక్కా చెల్లిళ్ళు అన్నా తమ్ముళ్లకు ఇది వర్తించదు. ఏది ఏమైనా కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.